హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మా అమ్మ మిక్స్డ్ బిర్యానీ అయితే చేసింది. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, స్పైసెస్, పసుపు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బిర్యానీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, పెరుగు, మ్యాగ్నేట్ చేసుకున్న మటన్, ఫ్రాన్స్, ఇంకా చికెన్ అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఇవే కావాల్సిన ఐటమ్స్. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకుని 2 minutes పాటు హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అవ్వాక స్పైసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్పైసెస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇంతకీ ఈ సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేశారా లేదా? మేమైతే ఎంజాయ్ చేసాంలే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత పసుపు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తగినంత వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ పౌడర్ వేసుకుని 2 minutes పాటు బాగా మగ్గించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇంకా ఫ్రాన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతకీ మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత వాటర్ రిలీజ్ అయిన తర్వాత పెరుగు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. వాటర్ రిలీజ్ అయ్యాక కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న మటన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 5 minutes పాటు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టుకుని ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. చూసారా వాటర్ మొత్తం ఎలా రిలీజ్ అయిపోయిందో? 1 cup ఆఫ్ రైస్కి 1.5 cups వాటర్ వేసుకుని బాగా కలుపుకుని లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ మొత్తం ఇలా బాయిల్ అయిపోతుంది. బాగా కలుపుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1/2 hour పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మాకైతే టైం లేక 1/2 hour నానబెట్టుకున్నాము. మీకు టైం ఉంటే 1 hour నానబెట్టుకుంటే ఇంకా రైస్ బాగా వస్తుంది. 5 minutes లిడ్ పెట్టేసుకుని ఓపెన్ చేసి చూస్తే వాటర్ ఇంకా రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది. చూసారా ఎలా బాయిల్ అవ్విందో? దీంట్లో మనం ఉడికించుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. వేసుకుని నెమ్మదిగా కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకుని ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో? మా అమ్మ అయితే బిర్యానీ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. మన మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో? లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.